హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి డిప్యూటీ డిఓ పోస్టుల్లో రిజర్వేషన్ రోస్టర్ సరిగా పాటించలేదని చెప్పేసి అభ్యర్థులు ఇక ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా దీని యొక్క రిజల్ట్ ఒక 2 days బ్యాక్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే రిజర్వేషన్ నిబంధనలు సరిగా పాటించకపోవడం వలన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెప్పేసి వీళ్ళంతా కూడా ఏపీపీఎస్సీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని వారు సరిగా పట్టించుకోకపోవడంతో అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. ఇప్పుడు కోర్టులో ఈ యొక్క ప్రాసెస్ మొత్తానికి కూడా స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. ప్రాసెస్కి బ్రేక్ పడింది. ఇక్కడ మీరు గమనించండి, డిప్యూటీ డిఈఓ పోస్టులు ఏవైతే ఉన్నావో ఈ పోస్టుల విషయంలో మహిళా రిజర్వేషన్లో జీవో 77ను సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి పేర్కొంటూ చాలామంది విద్యార్థులు ఏపీపీఎస్సీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏపీపీఎస్సీ 38 పోస్టులకు సంబంధించి ఎంపిక జాబితాను కూడా ఇచ్చింది. ఇందులో మహిళా రిజర్వేషన్ కింద 16 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారము ఆ యొక్క రిజర్వేషన్ ప్రకారం 16 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం 42% పోస్టులు మహిళలకు కేటాయించారని చెప్పేసి పేర్కొన్నారు. కొందరు అభ్యర్థులు దీనిపై న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం జరిగింది. ఇక రిజర్వేషన్ ఖరారులో పాఠశాల విద్యాశాఖ దీని అంతటి కారణం ఏంటంటే ఈ యొక్క రిజర్వేషన్ ఖరారు చేయడంలో పాఠశాల విద్యాశాఖ మరి పాటించాల్సినటువంటి నిబంధనలు పాటించకపోవడం వలన ఈ సమస్య వచ్చినట్లు అభ్యర్థులు ఆరోపించడం జరిగింది. ఇక పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన రిజర్వేషన్ రోస్టర్ను ఏపీపీఎస్సీ యథావిధిగా అమలు చేసిందని, రిజర్వేషన్ రోస్టర్ను పరిశీలించి వివరణ తీసుకోవాల్సి ఉండగా పట్టించుకోలేదని చెప్పేసి పేర్కొన్నారు. ఇదే విధానము మనకి డిఎస్సి 2025లో కూడా జరిగింది. అక్కడ కూడా చాలామంది అభ్యర్థులకు అన్యాయం అయితే జరిగింది. కానీ దాన్ని ఎవరో ప్రశ్నించలేదు, పట్టించుకోలేదు. మరి కొంతమంది కోర్టును ఆశ్రయించారు, కానీ వారు ఆ యొక్క స్టేటస్ ఎంతవరకు వచ్చిందనేది కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. నిజానికి ఏదైతే పాఠశాల విద్యాశాఖ వారు మరి ఈ యొక్క నిబంధనలు పాటించకుండా మరి ఈ యొక్క రోస్టర్ని ఇవ్వడం, ఈ రోస్టర్ని ప్రిపేర్ చేయడం, అదే రోస్టర్ని ఏపీపీఎస్సీకి ఇవ్వడం, వాళ్ళు దాన్ని పరిశీలించకుండా అప్లై చేయడం, దానివలన మరి రిజర్వేషన్లో ఈ యొక్క వేరియేషన్ రావటం, దీనివల్ల కొంతమందికి అన్యాయం జరగటం కామన్గా పరిపాటిగా జరిగింది. కాబట్టి దీన్ని మరి ఏపీపీఎస్సీకి విన్నవించుకున్నా కానీ వాళ్ళు పరిశీలించకపోవడంతో వీళ్ళు కోర్టును ఆశ్రయించారు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇప్పుడు దాని మీద స్టేటస్ కో అనేది తీసుకురావడం జరిగింది, కోర్టు ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈ యొక్క తాత్కాలికంగా ఈ ప్రాసెస్కి బ్రేక్ పడినట్లుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన వివరాలు తర్వాత చూద్దాం మనం. ఓకే, ఇదే విధానము ఈ యొక్క రిజర్వేషన్లో జరిగినటువంటి ఈ తప్పిదాలు డిఎస్సి 25లో కూడా దారుణంగా జరిగాయి. అందుకే చాలామంది అభ్యర్థులకి వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా పోస్టులు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ అన్యాయం జరిగినట్టుగా ఇంకా చాలా విధానాల్లో ఈ యొక్క మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క రోస్టర్ ప్రకారం ఏదైతే సెలెక్ట్ చేసి సెలక్షన్ లిస్ట్ ఇచ్చారో దాంట్లో కూడా చాలా తప్పిదాలు ఉన్నాయని చెప్పేసి అందరూ అభ్యర్థులు కూడా మొత్తుకోవడం జరిగింది. కానీ దాన్ని పట్టించుకోలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.